నిన్నటి వరకు మనకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆపరేటర్స్ వర్క్ అయినా, డేటా టైప్స్ వర్క్ అయినా, సింటాక్స్ వైజ్ అయినా, లేదంటే ఎస్ఓక్యూఎల్ క్వెరీ వర్క్ అయినా ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఏం లేకపోతే మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ట్రిగ్గర్స్ని స్టార్ట్ చేసుకుందాం. ఫైన్. సో ఇవాళ ఏంటి అంటే మన ఫోకస్ అంతా బిఫోర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేసుకుందాం. ఎలా అయితే ఫ్లోస్లో బిఫోర్ ట్రిగ్గర్స్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఉన్నాయో ఈవెన్ మనకు ట్రిగ్గర్స్లో కూడా సేమ్ అలానే ఉన్నాయి. సో ఆఫ్టర్ అండ్ బిఫోర్ సినారియో గుర్తుంచుకోండి. యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ బిఫోర్ సినారియో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ 3 వర్షన్స్లో ఆర్ 3 సినారియోస్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ సినారియో వచ్చేసి డూప్లికేట్ ఆర్ మేబీ సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయడానికి. రైట్, సేమ్ రికార్డ్ ఏదైతే ఉందో కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది అండ్ కాంటాక్ట్ రికార్డ్లో ఉన్న ఏదైనా ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా యూజ్ చేసేది బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాలిడేషన్ రూల్స్ లాంటివి. వాలిడేషన్ రూల్స్ అంటే ఏదైనా అయ్యి ఉండొచ్చు, డూప్లికేట్ చెకింగ్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే కొత్త ట్రిగ్గర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ఫైల్ అండ్ న్యూ అండ్ అపెక్స్ ట్రిగ్గర్. ఇక్కడ మనం చేయాల్సింది ఆ ట్రిగ్గర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది. సో మేబీ నేను కాంటాక్ట్ మీద ట్రిగ్గర్ క్రియేషన్ చేస్తాను. అండ్ ఏ ఆబ్జెక్ట్ అది సెలెక్షన్ చేయండి, సబ్మిట్. రైట్, ఇది మన ట్రిగ్గర్ సినారియో. ముందే చెప్తున్నా, ఈ లోపల ఏదైతే ఉందో ఈ బ్రాకెట్స్ ఇన్సైడ్ గుర్తుంచుకోండి, అన్ని సినారియోస్ ఉండాలి. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండాలన్నమాట. బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్. టోటల్ 7 ఉన్నాయి అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్సర్ట్ కూడా. ఆఫ్టర్ ఇన్సర్ట్ కూడా రావాలి ఇక్కడ. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఇవన్నీ మనకు ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఇవి మీకు ట్రిగ్గర్ రాస్తున్నప్పుడు ఏవైతే ఈ బిఫోర్ నుంచి ఈ ఆఫ్టర్ వరకు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అన్డిలీట్ ఈ 7 అయితే మ్యాండేటరీగా రాయాలి. ఎందుకంటే ఓన్లీ 1 ట్రిగ్గర్ రాస్తాం పర్ 1 ఆబ్జెక్ట్. మోర్ దెన్ 1 కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్లో రాదనమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక ట్రిగ్గర్ ఒక ఆబ్జెక్ట్ మీద ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రిగ్గర్ మీద వర్క్ చేస్తుంటే ఆల్రెడీ ఆ ఆబ్జెక్ట్లో ఒక ట్రిగ్గర్ ఉంటే ఏదైతే ఆ ట్రిగ్గర్ కోడ్ ఉందో ప్రీవియస్ది దాంట్లోకి వెళ్ళి మనం కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇలా బిఫోర్ బిఫోర్ ట్రిగ్గర్ నేర్చుకుంటున్నాం. బిఫోర్లో టోటల్ 2 to 3 సినారియోస్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు, అంతకుమించి ఎక్స్ట్రా అయితే ఏం లేదు. ఒకటి ఏంటంటే సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయడం. రైట్, సేమ్ రికార్డ్ ఉంది, ఇప్పుడు ఏ రికార్డ్ అయితే అప్డేట్ అవుతుందో ఆర్ఎల్స్ ఏ రికార్డ్ అయితే క్రియేట్ అవుతుందో దాంట్లో ఉన్న ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయడం, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వాలిడేషన్ రూల్స్ ఆర్ మేబీ డూప్లికేట్ రూల్స్, డూప్లికేట్ చెకింగ్. ఈ 2 సినారియోస్లో తప్ప ఇంకా వేరే ఏ సినారియోస్లో మనం బిఫోర్ ట్రిగ్గర్ని యూజ్ చేయలేం అండ్ యూజ్ చేయడానికి కూడా మనకు పాసిబిలిటీస్ లేవన్నమాట. ఈ 2 సినారియోస్లో మాత్రమే మీరు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ట్రిగ్గర్స్ని రాస్తారు. సో ఎప్పుడైనా ట్రిగ్గర్ రాగానే మనం ఏం చెక్ చేస్తామంటే ఆ ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఒక 4 to 5 క్వశ్చన్స్ మనం రైజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ 4 to 5 క్వశ్చన్స్ ఆ ట్రిగ్గర్ సినారియోని చూసి ఆ 4 to 5 క్వశ్చన్స్ మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు కావాల్సిన ఒక 30 to 40% ఆఫ్ ట్రిగ్గర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఒక సినారియో ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. ఏంటి సినారియో అంటే ట్రిగ్గర్ సినారియో అప్డేట్ మొబైల్ ఫోన్ నెంబర్ field in contact object use phone number field value. ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. కాంటాక్ట్లోనే మొబైల్ ఫీల్డ్ ఉంది అండ్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఉంది.
సో ఫోన్ నెంబర్ ఫీల్డ్‌లో ఏదైతే వాల్యూ వస్తుందో అదే వాల్యూని నేను తీసుకెళ్ళి మొబైల్ నంబర్ ఫీల్డ్‌లో అప్డేట్ చేయాలి అనుకుంటున్నా. సో ఇదేంటి సేమ్ రికార్డ్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేస్తున్నా. సో ఎప్పుడు ఎలా అయినా ఇలా మీకో సినారియో వస్తుంది. ఒక యూజర్ స్టోరీ వచ్చింది. రాగానే మీరు క్వెషన్ చేయాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద ట్రిగ్గర్ సినారియో బిఫోర్ ఆర్ ఆఫ్టర్? బిఫోరా? ఆఫ్టరా? అనేసి మీరు డిసైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏదైతే సినారియో వచ్చిందో ఈ సినారియో మీరు బిఫోర్‌లో చేయాలా? ఆఫ్టర్‌లో చేయాలని మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అదెలా డిసైడ్ అవుతామంటే గుర్తుంచుకోండి. ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ట్రిగ్గర్ సినారియోలో సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ఇన్వాల్వ్ అయిన సెకండ్ ఆబ్జెక్ట్ మీద సమ్ డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తున్నాం. డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే లైక్ ఎడిటింగ్, సారీ అప్డేట్, క్రియేట్, డిలీట్ ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు అది డైరెక్ట్‌గా ఆఫ్టర్‌లోకే ఎళ్తుంది. సో మీకొచ్చిన సినారియోలో మీరేం అబ్జర్వ్ చేయాలంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఒకటే ఆబ్జెక్ట్ ఉంది. సెకండ్ ఆబ్జెక్ట్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. లైక్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ కానీ, పేరెంట్ ఆబ్జెక్ట్ కానీ, అకౌంట్ అని, టాస్క్ అని ఇలాంటివి ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలా సెకండ్ ఆబ్జెక్ట్ మీకున్న టాస్క్ లోపల ఇన్వాల్వ్ అవుతే, అండ్ ఆ సెకండ్ ఆబ్జెక్ట్ మీద సమ్ డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తే, అప్పుడు అది ఆఫ్టర్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ 2 సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ కొన్ని టైమ్స్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ స్టిల్ ఆ సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఎలాంటి డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయదు. అప్పుడు కూడా మనం బిఫోర్‌లోకే ఎళ్తాం. ఆఫ్టర్‌లోకి వెళ్ళం. ఈ సినారియో ఏంటి అంటే డూప్లికేట్ చెకింగ్ అన్నమాట. కొన్ని సినారియోస్‌లో డూప్లికేట్ చెకింగ్‌కి అలా కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎలా డిసైడ్ అవుతారు? అది బిఫోర్ ట్రిగ్గరా? ఆఫ్టర్ ట్రిగ్గరా? అనేసి. మీకొచ్చిన ఏదైతే ట్రిగ్గర్ సినారియో ఉందో దాంట్లో మనకు 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. లెట్స్ కన్సిడర్. 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు స్ట్రెయిట్‌గా బిఫోరే. ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ మీద డీఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు. కాంటాక్ట్‌ని అప్డేట్ చేస్తున్నారు అండ్ ఇన్వాల్వ్ అయిన అకౌంట్‌ని కూడా అప్డేట్ చేస్తున్నారు. అప్పుడు మనం వెళ్ళాల్సింది ఆఫ్టర్ ట్రిగ్గర్‌లో. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఉంది కదా! ఆ కాంటెక్స్ట్ ఏంటి? అది మరి ఇన్సర్టా? అప్డేట్ ఆర్ డిలీట్? ఇది కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు వాటెవర్ ఇక్కడ సినారియో ఉందో ఆ సినారియోలో క్లియర్‌గా మనకు తెలిసిపోతుంది. అది ఆఫ్టర్‌లోకెళ్ళాలా? డిలీట్‌లోకెళ్ళాలా? అన్‌డిలీట్‌లోకా? లేదంటే అప్డేట్ అనేసి. ఈ 2 క్వెషన్స్ బేస్ చేసుకొని మీకు ట్రిగ్గర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద డిసైడ్ అవ్వాలి? నెక్స్ట్ క్వెషన్. రైట్? ఇవి 2 క్లియర్ అయిన తర్వాత ఆన్ ఆబ్జెక్ట్ ఇది కూడా. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది. బిఫోర్ ట్రిగ్గర్ అని తెలిసింది అండ్ బిఫోర్ అప్డేట్ అని కూడా తెలిసింది. బట్ ఆబ్జెక్ట్ ఏంటి? మనకు క్లియర్‌గా మెన్షన్ చేసింది కాంటాక్ట్ ఆబ్జెక్ట్. సో మనం ట్రిగ్గర్ రాయాల్సింది కూడా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద తీసేసుకొని ఆ ట్రిగ్గర్ ఏదైతే ఉందో దాన్ని రాసేస్తే సరిపోతుంది. ఇలా ఈ ఫస్ట్ 3 క్వెషన్స్ మీరు చేసుకుంటారు. చేయగానే ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం అండ్ ట్రిగ్గర్ సినారియో ఏంటి? అండ్ దెన్ మనకు కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటి? ఇవి 3 మీకు క్లారిటీ వస్తాయి. ఫైన్. మోస్ట్‌లీ అరౌండ్ 70% ఆఫ్ ద టైమ్ బిఫోర్ ట్రిగ్గర్‌లో ఎలాంటి డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ ఉండదు. సో మీరు ఇక్కడ క్వెషన్ రైజ్ చేసుకోవాలి. ఈస్ దేర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్? సో చెప్తున్నా కదా! బిఫోర్ ట్రిగ్గర్‌లోకెళ్లారనుకోండి 70% ఆఫ్ ద టైమ్ డేటా రిట్రీవల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. బట్ ఎప్పుడు రిట్రీవల్ చేస్తారంటే ఈ డూప్లికేట్ చెకింగ్ చేస్తారు కదా! అది కూడా ఏంటి అంటే 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయిన డూప్లికేట్ చెకింగ్ ఉంటది. అప్పుడు డేటా రిట్రీవల్ రిక్వైర్మెంట్ ఉంటది తప్ప రిమైనింగ్ సినారియోస్‌లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఐదర్ వాలిడేషన్ చేస్తాము లేదంటే సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్‌ని అప్డేట్ చేస్తాము. ఈ సినారియోస్‌లో మీకు ఎలాంటి ఎలాంటి డేటా రిక్వైర్డ్ అయితే ఉండదు. బట్ డూప్లికేట్ చెకింగ్‌లో కూడా కొన్ని టైమ్స్ ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు సేమ్ మొబైల్ నంబర్‌తోని, సేమ్ ఈమెయిల్ ఐడీతోని ఆల్రెడీ కాంటాక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం. ఇదొకటి. ఇంకోటి ఎలా ఉంటుందంటే వాటెవర్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో దాని పేరెంట్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఆ పేరెంట్ అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఇలాంటి కాంటాక్టే ఇంకోటి ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. కాంటాక్ట్ అండ్ అకౌంట్. ఇప్పుడు ఆ అకౌంట్ ఏదైతే ఉందో సెకండ్ ఆబ్జెక్ట్ ఆ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ ఉంది మనకు. బట్ కాంటాక్ట్ ఉంది కదా! ఈ డేటా మనకొస్తుంది. ఎలా అయితే మీకు ట్రిగ్గర్ ఫ్లోలో డేటా వచ్చిందో, ఇక్కడ కూడా అలానే మనకు డేటా అయితే వస్తుంది. సో, మీరు డేటా రిట్రీవల్ చేయాల్సింది ఏం లేదు. ఏదైతే ఎక్స్‌ట్రా ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుతుందో, ఆ ఇన్వాల్వ్ అయ్యే ఎక్స్‌ట్రా ఆబ్జెక్ట్ మాత్రం మనం డేటా రిట్రీవల్ చేస్తాము. అండ్ ఇది
అండ్ ఇంకో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ డేటా అయితే మనం రిట్రీవల్ చేయమన్నమాట. ఈ సినారియోలో సెకండ్ ఆబ్జెక్ట్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. సో డేటా రిట్రీవల్ అయితే మనకు నాట్ రిక్వైర్డ్. ఫైన్. సో డేటా రిట్రీవల్ అయితే రిక్వైర్డ్ అయితే లేదు ఇక్కడ. ఒకవేళ డేటా రిట్రీవల్ ఉంటే దానికి ఇంకో 1 to 2 సారీ. సో ఆ 1 to 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 1 to 2 స్టెప్స్ కూడా కవర్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ క్వెషన్స్ చాలు. సో ఈ 4 క్వెషన్స్ మీరు రైజ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ట్రిగ్గర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకున్న సినారియో ఏంటి? అప్డేట్ ద మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఇన్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్. యూజ్ ఫోన్ నెంబర్ ఫీల్డ్. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లోనే ఫోన్ నెంబర్ ఫీల్డ్ కూడా ఉంది. సో ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ని యూజ్ చేసుకోమంటున్నారు. సరిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? మనకు ట్రిగ్గర్ డేటా వస్తుంది అని చెప్తాను. ఆ ట్రిగ్గర్ డేటా ఎలా వస్తుంది అంటే మనకు లిస్ట్ అండ్ మ్యాప్ ఈ 2లో అవైలబుల్ గా ఉంటుంది. ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో లిస్ట్ లో వేరియేషన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మ్యాప్ వేరియేషన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మీరు లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, మ్యాప్ అయినా యూజ్ చేయొచ్చు. మనకు ఫ్లోలో అలా అవైలబుల్ గా లేదు కదా, ఒకటే టైప్ లో డేటా అవైలబుల్ గా ఉంది. ఈవెన్ అక్కడ మనకు డిఫరెన్సియేషన్ కూడా లేదు, అది లిస్టా మ్యాప్ అని చెప్పేసి. బట్ మనకి ఇక్కడ ఫ్లోస్ లో ట్రిగ్గర్స్ లో ఏదైతే ట్రిగ్గర్ డేటా ఉందో అది లిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది, మ్యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఎక్కడ కావాలనో లైక్ ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. ఎలా డేటా అవైలబుల్ గా ఉంటుందంటే ఇక్కడ మనకు ట్రిగ్గర్ డాట్ న్యూ అని ఒకటి ఉంటుంది అండ్ ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అని ఉంటుంది. సో ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది అయితే ఉందో ఇదేమో లిస్ట్, ట్రిగ్గర్ డాట్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది మ్యాప్ అన్నమాట. చెప్పాను కదా సేమ్ డేటా, దీంట్లో లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి, దీంట్లో కాంటాక్ట్స్ ఉంటాయి, ఏది ట్రిగ్గర్ కాంటాక్ట్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది లిస్ట్ ఫార్మాట్ లో ఉంది, ఇది మ్యాప్ ఫార్మాట్ లో ఉంది. సేమ్ అలానే మనకు ఓల్డ్ డేటా కూడా ఉంటుంది. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఉంటుంది అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ ఉంటుంది. సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్, ఈ 4 వాటిలో మనకు డేటా ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ ఉంటుంది, ఎప్పుడు న్యూ ఉంటుంది అనేసి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. గుర్తుంచుకోండి మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ అప్డేట్ చేస్తుంటారు కదా, ఆ అప్డేట్ టైంలో అది బిఫోర్ అప్డేట్ అయినా పర్లేదు, ఆఫ్టర్ అప్డేట్ అయినా పర్లేదు, అక్కడ మీకు ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ అండ్ ఓల్డ్ ఇవి రెండు అవైలబుల్ గా ఉంటాయి. అసలు న్యూ ఏంటి ఓల్డ్ ఏంటి అని కన్ఫ్యూజన్ చేసుకోకండి. ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే అప్డేట్ చేస్తున్నారు కదా ఒక యూజర్, కాంటాక్ట్ రికార్డ్ ని యూజర్ అప్డేట్ చేస్తున్నాడు. అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ కొత్త వాల్యూస్ చేంజెస్ చేశాడు. సపోజ్ అతను ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఎడిట్ చేశాడు. సో ఎడిట్ చేసిన తర్వాత న్యూ వాల్యూస్ ఉన్నాయి కదా కాంటాక్ట్ రికార్డ్ లో, అవన్నీ ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటాయి. యూజర్ డేటా అప్డేట్ చేయకముందు వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ లో ఉంటాయి అన్నమాట. అయితే ఈ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అనేది మీకు ఇన్సర్ట్ లో అవైలబుల్ గా ఉండదు. ఎందుకు ఇన్సర్ట్ లో అవైలబుల్ గా ఉండదు అంటే, ఇన్సర్ట్ అనేది ఏంటి, ఫస్ట్ టైం ఆ రికార్డ్ ని మనము ఇన్సర్ట్ చేస్తున్నాం మన డేటాబేస్ లోకి, ప్రీవియస్ గా డేటా ఏం లేదు. సో అలాంటప్పుడు మనం ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ని క్యాప్చర్ చేయలేము అనమాట. మోస్ట్లీ అప్డేట్ సినారియోలో మాత్రమే మీరు ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ని యూజ్ చేసుకుంటారు. ఫైన్. రిమైనింగ్ సినారియోస్ లో న్యూ అవైలబుల్ గా ఉంటుంది, డిలీట్ లో ఉంటుంది, అండ్ దెన్ మనకు కావాల్సిన అన్డిలీట్ లో కూడా ఉంటుంది ట్రిగ్గర్ డాట్ న్యూ అనేసి. సో న్యూ లోపల న్యూ డేటా ఉంటుంది, ఓల్డ్ లోపల ఓల్డ్ డేటా ఉంటుంది. ఓల్డ్ డేటా అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అప్డేట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఈ 2 ఫార్మాట్ లో లిస్ట్ అండ్ మ్యాప్ ఫార్మాట్ లో మనకు కావాల్సిన ట్రిగ్గర్ డేటా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మనకు వచ్చే ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, బల్కిఫికేషన్. దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయిపోయినప్పుడు అది మేబీ ఒక రికార్డ్ అప్డేట్ అవ్వడం వల్ల ఆ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ కాంటాక్ట్ రికార్డ్స్ అప్డేట్ అవ్వడం వల్ల ఆ రికార్డ్ ఏదైతే ట్రిగ్గర్ ఉందో ఆ ట్రిగ్గర్ అయినా ఎగ్జిక్యూట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ట్రిగ్గర్ లో వచ్చే డేటా ఏదైతే ఉందో ఇక్కడ ఒకటే కాంటాక్ట్ రికార్డ్ రావచ్చు, లేదా మల్టిపుల్ కాంటాక్ట్ రికార్డ్ రావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకు ఫ్లోలో ఏంటి అంటే ఓన్లీ వాట్ ఎవర్ ఆ రికార్డ్ అప్డేట్ అవుతుందో ఆ రికార్డ్ మాత్రమే మీకు వస్తుంది, ఇంకా వేరే రికార్డ్స్ ఏం రావన్నమాట. రైట్. ఇక్కడ సింగిల్ రికార్డ్ లాగా రాదు, ఇండివిజువల్ రికార్డ్ లాగా రాకుండా ఇక్కడ అది లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ లాగా వస్తుంది. సో మేబీ ఒక రికార్డ్ అయినా అయి ఉండొచ్చు, ఆ టైంలో 2 రికార్డ్స్ అయినా అయి ఉండొచ్చు, మేబీ 3 రికార్డ్స్ అయినా అయి ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకు ఇలా వస్తుంది అంటే కొన్ని టైమ్స్ మనకు ఆ ట్రిగ్గర్ డాట్ ఏదైతే డేటా ఉందో ఇది ఇంటిగ్రేషన్ నుంచి వచ్చినప్పుడు ఒకేసారి, లేదంటే డేటాని మనము అప్లోడ్ చేస్తున్నప్పుడు సేల్స్ ఫోర్స్ కి
ఎట్ ఏ టైమ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా మనం అప్లోడ్ చేస్తాం. సో అప్పుడు ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ట్రిగ్గర్లో మాత్రం మనకు ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. ఫ్లోలో ఒకటే రికార్డ్ వస్తుంది. ఇండివిజువల్ రికార్డ్‌కి ప్రతి ఒక్క ఇప్పుడు 200 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతుంటే, ఫ్లో అనేది 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈచ్ టైమ్ 1 రికార్డ్ వస్తుంది. ఇక్కడ మనకు 200 రికార్డ్స్ ఎట్ ఏ టైమ్ వస్తాయి. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే బల్కిఫికేషన్ అంటే వాటెవర్ మీరు రాసే కోడ్ ఉందో, అక్కడ సింగిల్ రికార్డ్ వచ్చినా కోడ్ వర్క్ చేయాలి. హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినా ఆ కోడ్ అనేది వర్క్ చేయాలి. దాన్ని బల్కిఫికేషన్ అంటారు. సో, ఈ బల్కిఫికేషన్ అనే కాన్సెప్ట్ మనం బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచే నేర్చుకుంటాం. మనం నేర్చుకునే ఫార్మాట్‌లో మీరు కోడ్ రాస్తే ఎంత పెద్ద లైక్ ఇక్కడ కోడ్ రివ్యూ అయినా ఎందుకంటే ప్రాజెక్ట్‌లో కొన్ని టైమ్స్ కోడ్ రివ్యూ అవుతుంది. సో, అలా కోడ్ రివ్యూ అయినా మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. బల్కిఫికేషన్ అనేది మ్యాండేటరీ అన్నమాట. కొన్ని టైమ్స్ డేటా అప్‌లోడ్ చేస్తుంటాం సేల్స్‌ఫోర్స్‌కి ఎక్సెల్ షీట్ నుంచి లేదంటే ఇంటిగ్రేషన్స్ వల్ల. అప్పుడు మల్టిపుల్స్ డేటా, మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి బల్కిఫికేషన్ మనం చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అందుకే కదా ఈ ట్రిగ్గర్ డేటా లిస్ట్‌లో ఉంది ఆర్ ఎల్స్ మ్యాప్‌లో ఉంది. నార్మల్‌గా సింగిల్ రికార్డ్ లాగా లేదిక్కడ. మనకు ఫ్లోలో సింగిల్ రికార్డ్ లాగా వచ్చింది. ఇక్కడ లిస్ట్ ఆర్ మ్యాప్‌లో వస్తుంది. లిస్ట్ ఆర్ మ్యాప్ అంటే ఏంటి? దట్ మీన్స్ కలెక్షన్ డేటా టైప్. అంటే ఇక్కడ మనకు మోర్ థాన్ 1 రికార్డ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ రాయడానికి రెడీ అయిపోదాం. సో మనకు తెలిసిపోయింది బిఫోర్ ట్రిగ్గర్ అని అండ్ దట్ టు బిఫోర్ అప్డేట్ అని అండ్ ఏ ఆబ్జెక్ట్ అని క్లారిటీ ఉంది. డేటా రిట్రీవల్ ఎలాంటిది రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్‌ని మీరు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఈజియెస్ట్ వే చూపిస్తా. సింపుల్ థింగ్ మనకిప్పుడు ఏదైతే ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ ఉందో దీంట్లో ఎన్ని డేటా వస్తుందో తెలియదు. లైక్ సింగిల్ కాంటాక్ట్ వస్తుందా? ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్ రికార్డ్స్ వస్తున్నాయా? మనకి క్లారిటీ లేదు. ఎలా వచ్చినా మనం వాటిని హ్యాండిల్ చేయాలి. సో, మోస్ట్‌లీ స్టార్టింగ్ మీరు లిస్ట్‌తోనే స్టార్ట్ చేస్తారు. కొన్ని కొన్ని సినారియోస్‌లో మాత్రమే మ్యాప్‌ని యూజ్ చేస్తారు. అది కూడా మనం చూస్తాం. బట్ యాస్ ఆఫ్ నౌ బిఫోర్ ట్రిగ్గర్‌లో లిస్టే యూజ్ అవుతుంది. ఏం చేద్దాం? మనకు తెలిసింది సపోజ్ లెట్స్ కన్సిడర్ ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ ఏదైతే ఉందో దీంట్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఈ 100 కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 100 కాంటాక్ట్ రికార్డ్స్ అప్‌లోడ్ అయ్యాయి. వాటి వల్ల ఈ ట్రిగ్గర్ స్టార్ట్ అయింది. ట్రిగ్గర్ స్టార్ట్ అవ్వగానే మనం ఏమనుకుంటున్నాం? ఏదైతే ఫోన్ నంబర్ ఉందో కాంటాక్ట్ లోపల మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని ఫోన్ నంబర్ ఫీల్డ్‌తోని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. సో, ఎలా అప్డేట్ చేస్తామంటే, మన దగ్గర మోర్ థాన్ 1 రికార్డ్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం? ఫ్లో లోపల లూపింగ్ చేసాం. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఎప్పుడైనా మనకి బై డిఫాల్ట్ గుర్తుంచుకోండి. ట్రిగ్గర్‌లో స్టార్టింగ్ నుంచే మనము లూప్ చేస్తామన్నమాట. ఫ్లోలో స్టార్టింగ్ నుంచి లూప్ చేయలేదు. ఓన్లీ మనకు మల్టిపుల్ రికార్డ్స్ వచ్చిన సినారియోస్‌లో మాత్రమే లూప్ చేసాం. ఇక్కడ బై డిఫాల్ట్‌గా లూప్ చేయడమే స్టార్ట్ అయిపోతుంది. ఫైన్. సో, ఫర్ లూప్ అండ్ దెన్ కాంటాక్ట్ రికార్డ్ ట్రిగ్గర్ డాట్ న్యూ. ఇది మన ట్రిగ్గర్ సింటాక్స్. ఫ్లో సింటాక్స్. ఫర్ లూప్ సింటాక్స్. సో, ఈ ఫర్ లూప్ సింటాక్స్ మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నప్పుడు ఇంటిజర్ i ఈక్వల్స్ టు అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ ఏం లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ప్లస్ ప్లస్ అని అలాంటిది ఏం చేయట్లేదు. ఎందుకు ఇలా చేయట్లేదంటే ఎప్పుడైనా మనం ఏదైతే ఈ ట్రిగ్గర్ డేటా ఉందో, ఆ ట్రిగ్గర్ డేటాని మనం లూప్ చేస్తున్నప్పుడు ఇలానే చేస్తాము. దాని సింటాక్స్ ఇలానే అన్నమాట. మనం ప్రీవియస్‌గా నేర్చుకుంది ఏంటంటే జనరలైజ్డ్ వే ఆఫ్ లూపింగ్ అన్నమాట. రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో లూపింగ్ ఎలా అవుతుంది. బట్ సేల్స్‌ఫోర్స్‌లో ఇలా అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ అనేది మీరు ఏ డేటా టైప్ విచ్ మీన్స్ ఏ ఆబ్జెక్ట్ డేటాని లూప్ చేస్తున్నారు. అకౌంటా, ఆపర్చునిటీయా, లీడా ఏదైనా పర్లేదు. ఇక్కడ మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌ని లూప్ చేస్తున్నాం కాబట్టి కాంటాక్ట్ మెన్షన్ చేసాం. ఇది మన వేరియబుల్ నేమ్. కన్సిడర్ ఇది i ఈక్వల్స్ టు 0 అని ఉంది కదా! ఇంటిజర్ i ఈక్వల్స్ టు 0 అలాంటిదే అన్నమాట. దాని తర్వాత మన ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో అది. మన ట్రిగ్గర్ డేటా ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంది కాబట్టి నేను ట్రిగ్గర్ డాట్ న్యూ యూజ్ చేస్తున్నాను. సో, ట్రిగ్గర్ డాట్ న్యూ ఇంతే ఇంకా. ఒకవేళ మీకు అకౌంట్ మీద చేస్తుంటే ఇక్కడ అకౌంట్ అని యూజ్ చేయండి. ఇక్కడ అకౌంట్ రికార్డ్. ఈ వేరియబుల్ నేమ్ మీరు ఏది యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. దానివల్ల మీకైతే ఇష్యూ ఏముండదు. ఏదైనా పర్లేదు. ట్రిగ్గర్ డాట్ న్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో, ఒకసారి ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకెళ్ళి లెట్స్ ఓపెన్ కాంటాక్ట్ అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్. మనకు మొబైల్ ఫోన్ నంబర్
ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫోన్ నెంబర్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఒకటి మొబైల్ ఫోన్ ఉంది. అండ్ ఇంకోటి ఫోన్ ఉంది. సో ఇవి 2 తీసుకుందాం. సో కాంటాక్ట్ రికార్డ్ అనేది ఒక ఇండివిడ్యువల్ రికార్డ్ అన్నమాట. కాంటాక్ట్ రికార్డ్ అనేది ఇప్పుడు మనకి ఏదైతే ట్రిగ్గర్ డేటా ఉందో దీంట్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రికార్డ్స్‌లో నుంచి మనం ఇండివిడ్యువల్ రికార్డ్‌ని యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్ చేస్తున్నాం. ఫర్ లూప్ లోపల కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ అన్నమాట. డాట్ మొబైల్ ఫోన్ నెంబర్. మీరు ఏ ఫీల్డ్ అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్. దీనికి ఏ వాల్యూని మీరు అసైన్ చేయాలనుకుంటున్నారు? మేబీ లెట్స్ కన్సిడర్ ఫోన్ నంబర్. కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్. ఇంతే ఇంకా. బిఫోర్ ట్రిగ్గర్‌లో మనకు కావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకు కావాల్సిన లాజిక్ కూడా ఇంతే. అంటే ఇది చాలా ఈజియెస్ట్ వే. ఇంకా మనం ఇంకా ఇఫ్ కండిషన్స్ చెక్ చేయట్లేదు. లేదా ఏం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అలాంటివి ఏం పెర్ఫార్మ్ చేయట్లేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. అంతే. ఇక్కడ కాంప్లెక్సిటీ ఏం యాడ్ అవుతుంది అంటే, మేబీ మీరు ఇలా అప్డేట్ చేసే ముందు సమ్ ఇఫ్ కండిషన్స్ ఏది కండిషనల్స్ చెక్ చేయడం. సో, ఫస్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సేవ్ చేసా. సో, ఒకసారి ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయో నేను చూస్తా. ఇక్కడ ట్రిగ్గర్స్ ఇదొకటుంది, ఇదొకటుంది. అండ్ దెన్ ట్రిగ్గర్స్ ఇదొకటే ఉంది. ఫైన్. ఒకసారి మనం సేల్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఏదైనా ఒక కాంటాక్ట్ రికార్డ్‌ని అప్డేట్ చేద్దాం. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ డీబగ్ యాడ్ చేస్తున్నా. అండ్ కాంటాక్ట్ రికార్డ్ ఈస్ అప్డేట్. జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసమే. సేవ్. ఫైన్. సో, ఒకసారి కాంటాక్ట్ రికార్డ్ ఏదైనా ఒకటి తీసుకొని అప్డేట్ చేద్దాం. రైట్. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాం. ఫోన్ నెంబర్ ఫీల్డ్ తీసుకెళ్ళి మొబైల్ ఫోన్ నెంబర్‌కి యాడ్ చేస్తున్నాం. సో, ఫోన్ నెంబర్ లోపల సమ్ వాల్యూ అప్డేట్ చేద్దాం. అండ్ సేవ్. ఒక సో, ఏదో ఎర్రర్ వస్తుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆఫ్టర్ అప్డేట్ కాస్ట్. సో, ఆల్రెడీ ఏదో ట్రిగ్గర్ ఉన్నది. ఆ ట్రిగ్గర్ వల్ల ఇక్కడ మనకు ఎగ్జిక్యూషన్ ఎర్రర్ వచ్చింది. సో, ఆ ఎగ్జిక్యూషన్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఇంకేమైనా ట్రిగ్గర్స్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ట్రిగ్గర్స్ అకౌంట్ లోపల ఏమైనా ఉందా? ఐ థింక్ వేరే సమ్ ట్రిగ్గర్స్ ఉండడం వల్ల ఇది ఇంపాక్ట్ అవుతున్నట్టుంది. అందుకోసమే నెంబర్ 15లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆఫ్టర్ అప్డేట్. ఓకే. సో, ఇది ఆఫ్టర్ అప్డేట్‌లోకి ఎందుకు వెళ్తుంది? ఫైన్. సో, ఇదేదో సమ్ ఇష్యూ ఉంది. మేబీ ఇంకా అదర్ ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో ప్రీవియస్‌గా నేర్చుకున్నవి వాటి వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడేంటి అంటే మనకు కావాల్సిన మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌కి ఫోన్ నంబర్‌ని యాడ్ చేస్తున్నాం. ఇలా ఎప్పుడైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా యాడ్ చేయకూడదు. అయితే ఒక సినారియోస్ ఏంటి అంటే సపోజ్ ఇన్ కేస్ యూజరు ఈ మొబైల్ లోపల కూడా వాల్యూ యాడ్ చేసాడనుకుందాం. మొబైల్ లోపల కూడా వాల్యూ యాడ్ చేసినప్పుడు ఈవెన్ మనకేమన్నాడు యూజరు ఇన్ కేస్ మొబైల్‌లో వాల్యూ లేకపోయినప్పుడు మాత్రమే ఫోన్ లోపల ఉన్న వాల్యూని తీసుకొచ్చి మొబైల్‌లో యాడ్ చేయాలి అని చెప్పేసి తను చెప్పాడు. బట్ ఇక్కడ మనం ఏం కండిషన్ చెక్ చేయట్లేదు. సో, ఆ కండిషన్ ఒకటి యాడ్ చేయాలి.
కండిషన్ ఇలా చెక్ చేస్తాం మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేసి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్ నెంబర్ నాట్ ఇక్కడ మనకి ఎంటీ ఉంది కదా, మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ మొబైల్ ఫోన్ నెంబర్ if it is not equals to null, sorry, if it is equals to null or blank, null or blank ఏదైనా పర్లేదు, maybe let's go with null. And then ఇప్పుడు ఇఫ్ కండిషన్ యాడ్ చేసాం. ఈ ఇఫ్ కండిషన్ మనకి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ బ్లాంక్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఇక్కడ మీరు బ్లాంక్ అని యాడ్ చేయొచ్చు, నల్ అని యాడ్ చేయొచ్చు. సో బ్లాంక్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓన్లీ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ బ్లాంక్ ఉన్నప్పుడు మాత్రమే మనం అప్డేట్ చేస్తాం. మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ బ్లాంక్ లేనప్పుడు అప్డేట్ చేయాలి. అయితే పాయింట్ ఏంటంటే ఆప్టిమైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఈ ట్రిగ్గర్ కోడ్ మనకు వర్క్ అవుతుంది, పెద్దగా ఇష్యూ ఏం లేదు. లెట్స్ కన్సిడర్ మేబీ లెట్స్ గో విత్ నల్ ఓన్లీ. సో ఈ ట్రిగ్గర్ కోడ్ ఎగ్జిక్యూషన్ లో ఇష్యూ ఏం లేదనుకుందాం, బాగానే ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఎవర్ ఈ కాంటాక్ట్ రికార్డ్ ఉందో, సారీ ట్రిగ్గర్ ఉందో, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లోపల కొత్త ఆబ్జెక్ట్ ఆర్ఎల్స్ కొత్త రికార్డ్ క్రియేట్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా ఎవ్రీ టైమ్ ఈ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్ అండ్ ఆఫ్టర్ ఇన్సర్ట్. ఈ ప్రతి ఒక్క కండిషన్ లో ఈ ట్రిగ్గర్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆప్టిమైజేషన్ వేనా కాదా అంటే డెఫినెట్ గా నోనే. ఎందుకు అంటే మనకు కావాల్సింది ఎప్పుడు ఎగ్జిక్యూషన్ కావాలి, ఓన్లీ అప్డేట్ సినారియోలో మాత్రమే ఎగ్జిక్యూషన్ కావాలి, అండ్ దట్ టు బిఫోర్ అప్డేట్ మాత్రమే. సో ఆ బిఫోర్ అప్డేట్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. రిమైనింగ్ సినారియోలో ఈ లాజిక్ అనేది పర్ఫామ్ అవ్వకూడదు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇఫ్ ట్రిగ్గర్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ బిఫోర్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అని చెక్ చేస్తాం. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో ఇది బిఫోర్ కాంటెక్స్టా ఆఫ్టర్ కాంటెక్స్ట్ అని చెక్ చేస్తుంది. బిఫోర్ కాంటెక్స్ట్ అయితే దీని లోపలికి వెళ్తుంది అండ్ వెళ్ళిపోయి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ట్రిగ్గర్ అనేది ఈ ట్రిగ్గర్ కోడ్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటేమో బిఫోర్ కాంటెక్స్ట్ లో, ఒకటి ఆఫ్టర్ కాంటెక్స్ట్ లో. అంతే కదా, మనకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, వన్స్ మీరు ఒక రికార్డ్ ఇనిషియేట్ అవ్వగానే మీరు ఇలా న్యూ క్లిక్ చేయగానే రికార్డ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. వన్స్ రికార్డ్ ఇనిషియేట్ అవ్వగానే మనకు సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఫైర్ అవుతాయి. దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, దాని తర్వాత కస్టమ్ వాలిడేషన్ రూల్స్, తర్వాత డేటా సేవ్ అవుతుంది, తర్వాత ఫార్ములా ఫీల్డ్స్, తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఇలా వస్తుంది అనమాట. మనం ఇది ఫ్లోస్ టైంలో మాట్లాడుకున్నాం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇప్పుడు ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఫ్లోస్ లో ఎందుకు ఇలా లేదు అంటే ఫ్లో అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్ చేస్తున్నాం. బట్ ట్రిగ్గర్ అనేది పర్ ఆబ్జెక్ట్ ఒకటే ట్రిగ్గర్ మనం క్రియేషన్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు ఈ లాజిక్ ఓన్లీ బిఫోర్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, బిఫోర్ కండిషన్ లో ఏది అప్పుడు మాత్రమే. సో అందుకే ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ అని చెక్ చేస్తున్నాం. ఈవెన్ బిఫోర్ లో కూడా మనకు డిలీట్ అప్డేట్ లో ఉంది అండ్ ఇన్సర్ట్ లో ఉంది. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి, ఓన్లీ అప్డేట్ లో మాత్రమే. అగైన్ ఇంకోటి ట్రిగ్గర్ డాట్ అప్డేట్ అండ్ దెన్ ఇది రిమూవ్ చేసి లెట్స్ యాడ్ ఇట్ హియర్, రైట్? సో ఇప్పుడు ఏమైతుంది, ఈ వాట్ ఎవర్ ఫర్ లూప్ లాజిక్ ఉందో ఈ లాజిక్ అనేది ఓన్లీ బిఫోర్ సినారియో అండ్ దట్ టు అప్డేట్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకే సినారియోలో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఇప్పుడు ఈ వర్కింగ్ మోడల్లో ఉన్న ట్రిగ్గర్ ని మనం రాయడం కోసం మనం ఏం యూజ్ చేసాం, ఒక ఫర్ లూప్ యూజ్ చేసాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. అండ్ ఈక్వల్స్ టు అనేది ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్, రైట్? అండ్ డబుల్ ఈక్వల్స్ టు ఏంటిది, కండిషనల్ ఆపరేటర్, రైట్? కండిషనల్ ఆర్ లాజికల్ ఆపరేటర్ చెక్ చేయడం కోసం మనం ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం ఈక్వల్స్ ఉందా లేదా అని చెప్పేసి. సో మనం ప్రీవియస్గా నేర్చుకున్న ఫర్ లూప్, ప్రీవియస్గా నేర్చుకున్న కండిషనల్ స్టేట్మెంట్ అండ్ ఆపరేటర్స్ ఇవే ఇక్కడ యూజ్ చేస్తాం. అంతకుమించి ఎక్స్ట్రా ఏం యూజ్ చేయలేదు. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రిగ్గర్. ఇప్పుడు ఏమైతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ బిఫోర్ అండ్ దట్ టు అప్డేట్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక ఆప్టిమైజ్డ్ ట్రిగ్గర్ అన్నమాట. ఇలా మీరు ట్రిగ్గర్ రాస్తే మీకు ఏం ఇష్యూ ఉండదు.
చాలా ఈజీగా కావాల్సిన ట్రిగ్గర్ ఏదైతుందో అది సెట్ అయిపోతుంది అంతే. బట్ ఇంకొక చిన్న చేంజ్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే లెట్స్ కన్సిడర్ మనం ట్రిగ్గర్ ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఒకటే ట్రిగ్గర్ క్రియేషన్ చేస్తున్నాం అండ్ పర్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం. అంటే మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. బిఫోర్ ఇన్సర్ట్ నుంచి ఆఫ్టర్ ఇన్సర్ట్ వరకు మల్టిపుల్ సినారియోస్ వస్తాయి. సో ఈ సినారియోస్ లోపల చాలా కోడ్ అయిపోతుంది. ఈ సినారియోస్ అన్నిటిని ఇక్కడనే ఇంప్లిమెంటేషన్ చేస్తే థౌసండ్స్ ఆఫ్ లైన్ అవుతుంది. రైట్? ప్రతిసారి ఒక 15-20 లైన్స్, ప్రతిసారి ఒక 15-20 లైన్స్ యాడ్ చేస్తూ వెళ్తే మినిమమ్ 400-500 లైన్స్ అయితే కోడ్ అవుతుంది. 400-500 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక దగ్గర మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తామంటే సెపరేట్ క్లాసెస్ క్రియేషన్ చేస్తాం. ఒక క్లాస్ ఏమో బిఫోర్ సినారియో కోసం, ఒక క్లాస్ ఏమో ఆఫ్టర్ సినారియో కోసం. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అంటే అగైన్ ఒక క్లాస్ క్రియేషన్ చేద్దాం. ఫైల్ న్యూ కాంటాక్ట్ ట్రిగ్గర్ బిఫోర్ హ్యాండ్లర్. వీటిని మనం హ్యాండ్లర్ క్లాస్ అంటాం. అంటే నార్మల్ క్లాసే. హ్యాండ్లర్ క్లాస్ ఎందుకు అంటున్నామంటే ట్రిగ్గర్స్‌లో రాయాల్సిన లాజిక్ అంతా ఏదైతే ఉందో అది మనము ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఇది హ్యాండిల్ చేస్తుందన్నమాట. అందుకే దీన్ని హ్యాండ్లర్ క్లాస్ అంటాం. అంటే రెగ్యులర్ క్లాస్‌కి దీనికి డిఫరెన్షియేషన్ ఏం లేదు. సింటాక్స్ ఎవ్రీథింగ్. దీన్ని హ్యాండిల్ క్లాస్ ఎందుకు అంటున్నామంటే ఈ లాజిక్‌ని ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి హ్యాండ్లర్ క్లాస్ అంటున్నాం. అండ్ దీని లోపల మనం ఏం కావాలి? ఒక మెథడ్ క్రియేషన్ చేయాలి. అండ్ మెథడ్ ఏంటి? ఎప్పుడైనా మీరు ఒక లాజిక్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, ఒక మెథడ్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ కమెంట్ చేయండి. ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఆ లాజిక్ ఎందుకు పెర్ఫార్మ్ చేశారని. ఎందుకంటే డెవలపర్స్‌తోని మేజర్‌గా అయ్యే ఇష్యూ ఏంటి అంటే అది మీతోనైనా, నాతోనైనా ఈవెన్ ఒక ఆర్కిటెక్ట్ లెవెల్‌తోనో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతోనైనా మీరొకటి డెవలప్ చేశారు. ఒక మంచి ప్రొడక్ట్, ఒక మంచి కోడ్ డెవలప్ చేశారు. సొల్యూషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఒక 2-3 వీక్స్ తర్వాత సేమ్ మళ్ళీ అదే కోడ్ కొంచెం ఇంప్లిమెంటేషన్స్ చేంజెస్ చేద్దామని అదే కోడ్‌లోకి మళ్ళీ వచ్చారు. అదే ప్రోగ్రామ్‌లోకి. అక్కడ చూస్తే ఆ ప్రోగ్రామింగ్ మీకు అస్సలు అర్థం కాదు మళ్ళీ. ఈవెన్ మీరే డెవలప్ చేసిన మీ ఓన్ హ్యాండ్స్‌తోని జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్, ఒక 10 డేస్ బ్యాక్ ఇప్పుడు మీకది అర్థం కాదు. అసలు ఆ వేరియబుల్ ఎందుకు తీసుకున్నారు? ఆ ఫంక్షన్ ఏం చేస్తున్నారు? అసలు ఆ లాజిక్ ఇక్కడ ఏం పెర్ఫార్మ్ చేశారు? ఏంటి అనేసి. ఇది ప్రతి ఒక్క డెవలపర్‌తోని అయ్యే ప్రాబ్లమే అన్నమాట. అందుకే మనము ప్రాపర్‌గా కమెంట్స్ యాడ్ చేస్తూ ఎళ్ళాలి. ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆ మెథడ్ లోపల ఎన్ని స్టెప్స్ పెర్ఫార్మ్ చేసాం? అలా రాస్తే ఇంకా మీరు బెస్ట్ డెవలపర్ ఇంకా. మీరు కోడ్ అటు ఇటు చేసినా అలా ప్రాపర్ కమెంట్స్ మెయింటైన్ చేస్తే మీకు కోడ్ రివ్యూలో ఎలాంటి ఇష్యూ ఉండదు. చాలా బెస్ట్ అన్నమాట ఇంకా. అందుకే ఇక నుంచి మీరు ఈ కమెంట్స్ యాడ్ చేయడం నేర్చుకోండి. అది కూడా క్లియర్‌గా. ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారో మెన్షన్ చేస్తే సరిపోతుంది అంతే ఇంకా. సో దిస్ మెథడ్ ఈస్ యూజింగ్ ఫర్ అప్డేటింగ్ మొబైల్ ఫోన్ నంబర్. ఇలా అంటే సరిపోద్ది. మనం ఒక మెథడ్ క్రియేషన్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అప్డేట్ మొబైల్ ఫోన్ అండ్ ఇది మన రెగ్యులర్ మెథడ్. అంతే కదా! రెగ్యులర్ మెథడ్ సింటాక్స్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లాజిక్ ఉందో ఈ ఫర్ లూప్ లాజిక్ ఇది నేను ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ రైట్? ఇక్కడ పెట్టేసా. సో, ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్‌ని నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి కాల్ చేస్తా. ఏది ఈ క్లాస్ లోపల కాల్ చేస్తా. ఎలా కాల్ చేస్తాం మనము? ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది నాన్ స్టాటిక్ మెథడే కదా! ఇది స్టాటిక్ మెథడే. సో, స్టాటిక్ మెథడే కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ సేవ్ అండ్ ఇది తీసుకెళ్ళి ఇలా మనం కాల్ చేస్తాం. అయితే ఈ అప్డేట్ మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది డేటాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అంతేనా కాదా? ఇక్కడ చూడండి. మనం దానికి ట్రిగ్గర్ డేట్ అని పాస్ చేయాలి. ఎందుకంటే ఫర్ లూప్ చేసేది అదే. ట్రిగ్గర్ డేట్ అని మనం ఫర్ లూప్ చేసి ఇఫ్ కండిషన్ చెక్ చేసి అండ్ దెన్ మనకు కావాల్సిన రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ట్రిగ్గర్ డేట్ అని మనం పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ట్రిగ్గర్ డాట్ న్యూ పాస్ చేసాం. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి కదా! సో, మనం ఏం పాస్ చేస్తున్నాం అక్కడ నుంచి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ కాన్ డేట్ ఆర్ ట్రిగ్గర్ డేటా. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ డేటాని ట్రిగ్గర్ డాట్ న్యూతో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేశా అంటే ట్రిగ్గర్‌లో మనం కోడ్‌ని మెయింటైన్ చేయకూడదు. సెపరేట్‌గా హ్యాండ్లర్ క్లాస్ క్రియేషన్ చేసి బిఫోర్ కోసము, ఆఫ్టర్ కోసం సెపరేట్‌గా 2 హ్యాండ్లర్ క్లాస్‌లుంటాయి. అండ్ ఉన్న 2 హ్యాండ్లర్ క్లాస్‌లని మనం ఏం చేస్తున్నాం? మనము ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ట్రిగ్గర్‌లో మనకి ఏదైతే కాంటెక్స్ట్ ఉందో, ఏదైతే సినారియో ఉందో ఆ సినారియోలో మనం కాల్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఇప్పుడు ఆ సినారియోలో మనం కాల్ చేసాం.
అయితే ఈ మెథడ్ డేటాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఏం డేటాని? ట్రిగ్గర్ డేటాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, ట్రిగ్గర్ డేటాని నేను పాస్ చేశా. ఇక్కడ ట్రిగ్గర్ డాట్ న్యూ అయ్యి ఉండొచ్చు, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా. సో, పాస్ చేశా. పాస్ చేసిన తర్వాత ఆ మెథడ్ ఇక్కడ డేటాని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన డేటాని ఫర్ లూప్ చేసాం. ఇఫ్ కండిషన్ చెక్ చేసాం. ఇది వర్కింగ్ మోడల్‌లో ఉన్న కోడ్. దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ మొబైల్ ఫోన్ నంబర్ నల్ ఉన్నప్పుడు మాత్రమే మనం మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. బానే ఉంది. బట్ ఈ ట్రిగ్గర్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి? ఓన్లీ ఈ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఉంది కదా! ఇది అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఇది కూడా అప్డేట్ చేయాలి. లేదంటే డీఎంఎల్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో, దీని లోపల నేను ఏం చెక్ చేయాలనుకుంటున్నా అంటే ఆన్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నేను ఇదేమో న్యూ వాల్యూ అంతే కదా! న్యూ వాల్యూ. నేను న్యూ వాల్యూని అండ్ ఓల్డ్ వాల్యూని కంపేర్ చేయాలి అనుకుంటున్నా. కంపేర్ చేసి నిజంగా ఫోన్ నంబర్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా? ఒకవేళ నిజంగా ఫోన్ నంబర్ ఫీల్డ్ అప్డేట్ అయితేనే ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తా. లేదంటే లేదు. అంతే కదా! మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ నల్ ఉన్నా ఒకవేళ ఫోన్ నంబర్ ఫీల్డ్ అప్డేట్ అవ్వకపోతే మనం ఇది ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి వేస్ట్. అప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి ట్రిగ్గర్ డాట్ న్యూ పాస్ చేశాను కదా! ఇప్పుడు ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ పాస్ రైట్? ఎందుకంటే న్యూలో న్యూ డేటా ఉంది. ఓల్డ్ లోపల ఓల్డ్ డేటా ఉంది. గుర్తుంచుకోండి. ఈ ఓల్డ్ డేటా అంటే ఏంటిది? యూజర్ ఎడిట్ చేయకముందుకు ఇక్కడుంది డేటా. యూజర్ ఎడిట్ చేసిన డేటా ఇది. సో, దాంట్లో ఫోన్ నంబర్ ఫీల్డ్ దీంట్లో ఈక్వల్‌గా లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? కొత్తగొచ్చిన డేటాలో ఫోన్ నంబర్ ఫీల్డ్ చేంజ్ అయిపోయింది. దట్ మీన్స్ ఆ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనము ఈ మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 2 లూప్స్ చేయడం అన్నమాట. ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. లెట్స్ గో విత్ యాక్సెప్ట్. కాంటాక్ట్ ఓల్డ్ డేటా. ఓల్డ్ డేటాని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సేవ్ అవుతుంది. ఒక 1 మినిట్ చూద్దాం. అండ్ యాస్ ఆఫ్ నౌ ఇది కమెంట్ చేస్తా. ఇది సేవ్ అయింది. ఇది కూడా ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే. స్టిల్ సేవ్ అవ్వట్లేదు. ఫైన్ సేవ్ అవుతుంది ఈలోపు. అయితే ఇప్పుడు మనము ఓల్డ్ డేటా ఉంది. న్యూ డేటా ఉంది. ఈ న్యూ డేటాని, ఓల్డ్ డేటాని నేను చెక్ చేయాలనుకుంటున్నా. మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా? ఒకవేళ అప్డేట్ అయితేనే ఇది అసైన్‌మెంట్ చేయాలనుకుంటున్నా. అప్డేట్ అవ్వకపోతే ఈ అసైన్‌మెంట్ నేను చేయాలి అనుకోవట్లేదు. అప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది లిస్ట్ లోపలనే ఉంది. ఇది లిస్ట్ లోపలనే ఉంది. దీంట్లో ఉన్న ఒక రికార్డింగ్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలి. దీంట్లో ఉన్న ఒక ఫీల్డ్‌ని యాక్సెస్ చేయాలి. అలా యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? డెఫినిట్‌గా లూప్ అయితే చేయాల్సిందే. సో, ఫస్ట్ అయితే మనం ట్రిగ్గర్ డేటాని లూప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఓల్డ్ డేటాని కూడా లూప్ చేయాలి. సో, ఇక్కడ లూప్ ఇన్‌సైడ్ లూప్ యాడ్ చేస్తున్నాం. ఒక లూప్ లోపల ఇంకో లూప్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ ఓల్డ్ రికార్డ్, ఓల్డ్ డేటా. సో, ఇప్పుడు నేనేం చెక్ చేస్తా అంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేస్తా. ఓల్డ్ రికార్డ్ డాట్ ఐడీ ఈక్వల్స్ టు ఆన్ రికార్డ్ డాట్ ఐడీ. ఇలా ఎందుకు చెక్ చేశా అంటే చాలా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ నో ప్రాబ్లమ్ క్లియర్ అవుద్ది. గుర్తుంచుకోండి. లెట్స్ కన్సిడర్ మనకు ఏదైతే కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో అవి 10 అప్డేట్ అయ్యాయి. ఎట్ ఎ టైమ్. సో, ఈ ట్రిగ్గర్ డాట్ న్యూలో మనకు 10 కాంటాక్ట్స్ వచ్చాయి. ఓల్డ్‌లో 10 కాంటాక్ట్స్ వచ్చాయి. మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం? ఆ కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్ ఏది? ఈ ఫోన్ నంబర్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా? చెక్ చేయాలనుకుంటున్నాం. అలా చెక్ చేయాలనుకుంటే ఓల్డ్ డేటా, న్యూ డేటాని కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. అలా కంపేర్ చేయాలంటే 2 లిస్ట్ లోపల ఉన్నాయి. సో, ఒక దాని లోపల ఒకటి లిస్ట్ తీసుకొని ఫర్ లూప్ చేశా. ఇంకో లిస్ట్ కూడా ఫర్ లూప్ చేశా. ఇప్పుడు ఫర్ లూప్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ వచ్చింది.
ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ వచ్చింది. ఇదేమో ఓల్డ్, ఇదేమో న్యూ. ఇవి 2 ఈక్వల్‌గా ఉండాలని లేదు కదా! అంటే ఈ కాంటాక్ట్ సేమేనా కాదా అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి కదా! అందుకే వాటిని ఐడీతోని కంపేర్ చేస్తున్నా. సో, నాకేమైపోయిందంటే ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది. దాంట్లో ఉన్న ఐడీ ఏదైతే ఓల్డ్ డేటా ఉందో దాంట్లో ఉన్న ఐడీ 2 సేమేనా కాదా అని చెక్ చేస్తున్నాను. దీనివల్ల ఈ న్యూ రికార్డ్ అండ్ ఓల్డ్ రికార్డ్ అవి 2 సేమ్ కాంటాక్ట్ రికార్డ్సేనా లేదా తెలుస్తది. అదే కదా మనకు కావాల్సిందేంటి? ఆ సేమ్ కాంటాక్ట్ రికార్డ్స్ అయితేనే వాటి లోపల ఉన్న ఫీల్డ్‌ని మనం అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. ఫైన్. సో, దానికోసమే ఈ ఇఫ్ కండిషన్ పెట్టా. ఈ ఓల్డ్ రికార్డ్, న్యూ రికార్డ్ ఇవి 2 ఈక్వల్‌గా ఉన్నాయా లేదా? విచ్ మీన్స్ అవి 2 సేమ్ రికార్డ్సా కాదా? సేమ్ రికార్డ్స్ అయితే అప్పుడు మనము ఈ కండిషన్ చెక్ చేసి వాల్యూని అప్‌డేట్ చేయాలి. ఇక్కడ ఇంకో కండిషన్ ఏం చెక్ చేస్తామంటే కండిషన్ ఓల్డ్ రికార్డ్ phone number field is not equals to on record dot phone number field. Right. సో ఓల్డ్ రికార్డ్ అండ్ ఫోన్ నెంబర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఓల్డ్ రికార్డ్ లో ఉన్నది ఏదైతే ఉందో అది అండ్ దెన్ న్యూ రికార్డ్ లో ఏదైతే ఉన్న ఫోన్ నెంబర్ ఉందో ఇవి రెండింటిని నేను కంపారిజన్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి రెండు కంపేర్ చేసి నేను చెక్ చేస్తున్నా ఏమని ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఓల్డ్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ న్యూ ఫోన్ నెంబర్ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి ఒకవేళ చేంజ్ అయితే మాత్రమే నేను ఈ అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందుకున్న ట్రిగ్గర్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఇప్పుడున్న ట్రిగ్గర్ సేమ్ ఆపరేషన్స్. బట్ ఎక్స్‌ట్రా ఏం ఇన్వాల్వ్ అయింది అంటే మనం ఆప్టిమైజేషన్ చేయడం వల్ల ఈ ఇఫ్ కండిషన్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయిపోయాయి. అండ్ ఒకటి ఫర్ లూప్ యాడ్ అయిపోయింది. దానివల్ల మీకు కాంప్లెక్స్ అనిపిస్తుంది. అదే మీరు ఫర్ లూప్ ఎలా చేయాలి అండ్ ఇఫ్ కండిషన్స్ ఏం చెక్ చేయాలని మీకు క్లారిటీ ఉంటే ఇది ఈజీ అయిపోతుంది. దీన్ని ఇలా చేయడం వరస్ట్ వే అన్నమాట. మనం ఆప్టిమైజేషన్ చేద్దామని అనుకోని ఇలా 2 లూప్స్ చేయడం ఏదైతే ఉందో అది చాలా వర్స్ట్ వే. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్‌లోకి రాదు. ఒక లూప్‌లో మాత్రమే ఉండాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీరు ఒక లూప్ చేస్తున్నారు. దాని ఇన్‌సైడ్ ఇంకో ఫర్ లూప్ అయితే ఉండకూడదు. అస్సలు ఉండకూడదు. గుర్తుంచుకోండి. సో, ఎప్పుడైనా ఒక లూప్ చేశారంటే దాని ఇన్‌సైడ్ ఇంకో ఫర్ లూప్ ఉండకుండా చూసుకోండి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మ్యాప్ డేటా అన్నమాట. ఇక్కడ నేను ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ పాస్ చేస్తా. అండ్ ఇక్కడ నేను మ్యాప్‌ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఐడీ అండ్ కాంటాక్ట్. సో, మ్యాప్ లోపల ఇలా స్టోర్ అవుతుంది. ఆ రికార్డ్ ఐడీ ఏదైతే ఉందో అది యాస్ ఎ కీ లాగా అండ్ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో యాస్ ఎ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇఫ్ ఓల్డ్ డేటా డాట్ కంటైన్స్ కీ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఐడీ. సో, ఇప్పుడు మన దగ్గర కాంటాక్ట్ రికార్డ్ ఐడీ ఉంది. ఆ రికార్డ్ ఐడీ ఈ మ్యాప్‌లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. అంతే కదా! ఎందుకంటే మ్యాప్ లోపల యాస్ ఎ కీ ఐడీయే స్టోర్ అయిపోయింది. సో, ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. ఒకవేళ ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఈ కాంటాక్ట్ రికార్డ్ రిలేటెడ్ వాటెవర్ ఓల్డ్ కాంటాక్ట్ రికార్డ్ ఉందో అది ఈ మ్యాప్‌లో ఉంది అని మనం ఫైండ్ ఔట్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ ఓల్డ్ డేటా డాట్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఐడీ డాట్ ఫోన్ నెంబర్. దీని మీనింగ్ ఏంటి అంటే మ్యాప్ లోపల నుంచి ఒక ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్‌ని ఆర్ ఎల్స్ మ్యాప్ లోపల నుంచి ఒక ఇండివిడ్యువల్ వాల్యూని మీరు ఫెచ్ చేయాలి అంటే గెట్ మెథడ్ యూజ్ చేస్తారు. దాంట్లో ఏం పాస్ చేయాలి? కీ పాస్ చేయాలి. ఇక్కడ కీ ఏం స్టోర్ అయింది? ఐడీ స్టోర్ అయింది. సో, కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఐడీయే ఇక్కడ ఉన్న ఐడీ అన్నమాట. సో, ఐడీ పాస్ చేసాం. మనం ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ప్రెజెంట్ ఏదైతే లూప్ చేస్తున్న కాంటాక్ట్ రికార్డ్ ఉందో న్యూ కాంటాక్ట్ రికార్డ్, ఆ న్యూ కాంటాక్ట్ రికార్డ్ ఐడీ ఈ మ్యాప్ లోపల ఉందా లేదా? దాని ఓల్డ్ డేటాలో ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఆ ఏదైతే ఫీల్డ్ ఉందో ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని యాక్సెస్ చేస్తున్నాం. డాట్ గెట్ అని ఇస్తే మనకు కంప్లీట్ రికార్డ్ వస్తుంది. మనకు దాంట్లో కావాల్సింది ఏంటిది? ఒక ఫోన్ నంబర్ ఫీల్డ్. కాబట్టి డాట్ ఫోన్ అని పెట్టా. అండ్ దెన్ ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు ఆన్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్ అండ్ దెన్ whatever con record dot phone number equals to old data dot get con record dot id dot phone number.
ఇక్కడ మనకు మొబైల్ ఫోన్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన సేమ్ టు సేమ్ అనమాట, మొబైల్ ఫోన్ అనుకుంటా అయితే. సో ఏవైతే మనం 2 పర్ఫామ్ చేసామో అవి 2 సేమ్ అనమాట. డిఫరెన్స్ అయితే ఇక్కడ ఏం లేదు. ఇంతకుముందు చేసింది, ఇది చేసింది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ఉంది ఇక్కడ. 2 లూప్ చేయట్లేదు. చాలా ఇఫ్ కండిషన్స్ చెక్ చేయట్లేదు. ఒకటే లూప్ చేసాం. ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్ రిలేటెడ్ ఓల్డ్ లోపల ఆ ఐడీ ఉందా లేదా అని చూస్తున్నాం. ఉంటే దాంట్లో ఉన్న ఫోన్ నంబరు, అంటే విచ్ మీన్స్ ఓల్డ్ కాంటాక్ట్ అనేది యూజర్ అప్డేట్ చేయముందు కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫోన్ నంబరు, యూజర్ అప్డేట్ చేసిన తర్వాత కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఫోన్ నంబరు 2 ఈక్వల్‌గా లేనప్పుడే మన మొబైల్ ఫోన్ నంబర్‌ని అప్డేట్ చేయాలనుకుంటాం. సో మొబైల్ ఫోన్ నంబర్‌ని అప్డేట్ చేస్తుంది. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో వస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు చెప్తున్నా గుర్తుంచుకోండి. మ్యాప్ యుటిలైజేషన్ వస్తే మీకు ఎంత కాంప్లెక్స్ ట్రిగ్గర్స్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలాంటి సినారియోలు అంటే ఇలా కంపేర్ చేసే సినారియోస్ ఉంటాయి కదా! అప్పుడు మోస్ట్‌లీ మనకు మ్యాపే యుటిలైజ్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి నేను చాట్‌జీపీటీకి వెళ్తా. లెట్స్ గో టు చాట్‌జీపీటీ. సో ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఐ హావ్ ఏ ట్రిగ్గర్ సినారియో ఇన్ సేల్స్‌ఫోర్స్. మీరు ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవ్వాలి. నాకు తెలియాలి కదా! కొన్ని కొన్ని క్వెషన్స్ రైజ్ చేసుకున్నా. విచ్ ఆబ్జెక్ట్ ఆ ట్రిగ్గర్ స్టార్ట్ అవ్వాలి? ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి? ట్రిగ్గర్ సినారియో ఏంటి? ఏమైనా డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ ఉందా లేదా? ఈ 4 క్వెషన్స్ కూడా మీకు ఆన్సర్స్ తెలియకపోతే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఫైండ్ ఔట్ చేయాలి. సో I want to update contact mobile phone field contact phone field value. Answer my questions. On which object I have to write trigger? What is the trigger scenario and context? Do I need to retrieve the data? Retrieve the ఈ 4 క్వెషన్స్ మనం అడుగుతున్నాం. మనకు క్లారిటీ లేదు. మనకు అవసరం లైక్ మనకు తెలియట్లేదు మీకు అనుకుంటే అప్పుడు మీరు చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. చూడండి ట్రిగ్గర్ సినారియో అండ్ విచ్ ఆబ్జెక్ట్ అంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద మీరు చేయాలి అంటుంది. ట్రిగ్గర్ సినారియో ఏంటంటే బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్ ఉంటుంది. అండ్ దెన్ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ బిఫోర్ ఇన్సర్ట్ అండ్ బిఫోర్ అప్డేట్ వచ్చేసింది. అండ్ తర్వాత డూ యూ నీడ్ టు రిట్రీవ్ ఎనీ డేటా అంటే నో యూ డు నాట్ నీడ్ టు రిట్రీవ్ ఎనీ డేటా బికాస్ బోత్ ఫోన్ నెంబర్ అండ్ మొబైల్ ఫోన్ నెంబర్ ఆర్ ఆన్ ద సేమ్ కాంటాక్ట్ రికార్డ్స్ ఓన్లీ. అండ్ ఈవెన్ చూడండి మనం రాసిన ట్రిగ్గరే. బట్ ఇక్కడ ఇది పెద్దగా చెకింగ్ ఏం చేయట్లేదు. ఓల్డ్ డేటా చేంజ్ అయిందా లేదా? న్యూ డేటా చేంజ్ అయిందా లేదా? అని మనము బెస్ట్ వేలో చేసాం కాబట్టి అలా. ఇప్పుడు మీరు చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఈ ట్రిగ్గర్స్‌ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ ఈ 4-5 క్వెషన్స్ రైజ్ చేసి అండ్ దెన్ మీరు ప్రాక్టీస్ చేస్తే మనకు కావాల్సిన ఆ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ ఓన్‌గా హ్యాండిల్ చేసేలా అయిపోతుంది. ఎనీవే ఇవాల్టికి ఏంటి అంటే మోస్ట్‌లీ మీకైతే ఆ డాక్యుమెంట్ ఇవాళ ఏం షేర్ చేయను. టాస్క్ రిలేటెడ్. సో, వెళ్ళేసి మీకేవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఆ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయండి. సేమ్ మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో. ఫస్ట్ 2 లూప్స్ ట్రై చేయండి. దాని తర్వాత మ్యాప్ ట్రై చేయండి. ఫస్ట్ 2 లూప్స్ అండ్ మ్యాప్. ఈ వీడియోని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మ్యాప్ గురించి ఇంకా మనకు అదర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటిలో అయినా మీరు చూడొచ్చు. ఫైన్. Yeah, okay. ఓకే. థాంక్ యూ.